రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాద కేసులో కీలక విషయాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ప్రత్యక్ష సాక్షి శివశంకర్ స్నేహితుడు బైక్ పైన వెనక కూర్చున్నటువంటి ఎర్రిస్వామి సుమన్ టీవీతో తాజాగా మాట్లాడి అనేక విషయాలను, సంచలన నిజాలను కూడా బయటపెట్టాడు. ప్రమాదం జరిగిన సమయంలో ఏం జరిగిందో కూడా క్లియర్గా వివరించాడు. దీంతో ఈ కేసుకు సంబంధించిన అనేక అంశాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. తన స్నేహితుడు శివశంకర్తో కలిసి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఎర్రిస్వామి ప్రమాద సమయంలో బైక్ పైనే ఉన్నాడు. ప్రమాదానికి ముందు తాను శివశంకర్ కలిసి 4 క్వార్టర్లు మద్యం సేవించినట్లుగా కూడా ఎర్రిస్వామి తెలిపాడు. మద్యపానం ఆరోగ్యానికి హానికరమైనప్పటికీ వారు ఇలా సేవించి బైక్ మీద బయటికి రావడం జరిగింది. వేగంగా వస్తున్న బైక్ డివైడర్ను ఢీ కొట్టడంతోనే శివశంకర్ బైక్ పై నుంచి కింద పడి చనిపోయాడని కూడా ఎర్రిస్వామి తాజాగా పేర్కొన్నాడు. బైక్ కింద పడినటువంటి కొద్ది క్షణాలలోనే కావేరీ ట్రావెల్స్ బస్సు స్పీడ్గా దూసుకు వచ్చిందని కూడా వివరించాడు. మధ్యలో ఒక 10 నిమిషాల గ్యాప్ కూడా ఉందంటూ కూడా చెప్పాడు. తన కళ్ళ ముందే అంత పెద్ద ప్రమాదం జరిగిందని, బస్సు పూర్తిగా కాలిపోవడాన్ని చూశానంటూ కూడా ఎర్రిస్వామి వివరించాడు. ప్రమాదం జరిగిన తర్వాత తాను ఉదయం 4 గంటల వరకు కూడా సంఘటనా స్థలంలోనే ఉన్నానని, ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా కూడా వెల్లడించారు. అయితే ప్రమాద బీభత్సం జరిగిన తర్వాత ఎర్రిస్వామి తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్లడం సంచలనం కలిగించింది. దీంతో ఈ యొక్క కేసులో అనేక అంశాలు మరలా వెలుగులోకి వచ్చాయి.